నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో తీయడానికి దేనికోసం తీస్తున్నాను అంటే, అయితే రీసెంట్గా నన్ను ఒక చిన్న పాపను ఎత్తుకొని షాప్కి, అంటే మామూలుగా వస్తూనే ఉంటారు, కాకపోతే నేను ఇన్ని రోజులు షాప్లో ట్రైప్యాడ్ పెట్టి ఫోన్ పెట్టి కెమెరా తీస్తూ ఎక్కడ ఎవరికి కనిపించలేదు. ఎవరి ముంగట నేను వీడియోస్ అయితే పెద్దగా తీయను కదా, నేను తీసిన ఇంట్లో షాప్లో లోపల వరకే తీసుకుంటాను. బట్ నేను ఈ మధ్య స్టిచ్చింగ్ వీడియోస్ చేస్తున్నా కదా, అయితే ఫోను ట్రైప్యాడ్కి పెట్టి అట్లాగే ఉంచేస్తున్నాను. ఇంకా అంటే స్టిచ్చింగ్ వీడియోస్ తీసేటప్పుడు ఇంకా కటింగ్ అవన్నీ చేసుకుంటాను కదా, చేసి మధ్యలో కస్టమర్స్ వస్తుంటారు కదా, నేను అక్కడికి దాన్ని స్టాప్ చేసేసి ఫోన్ అట్లానే ఉంచేస్తాను దానికి, ట్రైప్యాడ్కే. అయితే నాకు అలా ఒక కస్టమర్ వచ్చినప్పుడు చూసారనమాట. అయితే మీరు యూట్యూబ్లో వీడియోస్ తీస్తారా అనేసి అడిగారు. అవును అని చెప్పా. చాలామంది అడిగారు, కాకపోతే అందులో ఒక కస్టమర్ అయితే నేను పర్టికులర్గా ఇట్లాంటి విషయాలు అడిగారనమాట. చాలామంది యూట్యూబ్ వీడియోస్ తీస్తారా అంటే అవునండి అని చెప్పాను. ఛానల్ పేరు, మన స్టిచ్చింగ్ ఛానల్ పేరే చెప్తున్నాను ఎక్కువ ఎవరికైనా, ఎందుకంటే బ్లాగ్ ఛానల్ ఎందుకులే, ఇంకా డైలీ బ్లాగ్స్ ఎవరు చూస్తారు, ఎవరికో ఇట్లనే వీడియోస్ నచ్చిన వాళ్ళ వరకు చూసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, మనం రెగ్యులర్గా మన దగ్గరకు వచ్చే వాళ్ళ కస్టమర్స్కి మన బ్లాగ్స్తో పెద్దగా అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేసి నేనైతే బ్లాగ్స్ ఛానల్ గురించి ఇప్పుడైతే ఎవరికి చెప్పట్లేదు. అయితే వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. ఇంకా ఇలా చేస్తారా అంటే అవునండి, అవునా నాకు కూడా ఛానల్ ఉంది, మీరు ఏం వీడియోస్ తీస్తారు అనేసి అడిగారనమాట. అయితే తనకి 6K ఏమో ఉన్నారంట ఫాలోవర్స్. అయితే మనకు కూడా అడిగినప్పుడు ఇట్లా చెప్పాను, మన ఛానల్స్ గురించి కూడా చెప్పాను. అంటే 6K అనగానే సరే నాది కూడా ఇంకో ఛానల్ ఇట్లా ఉంది అని చెప్పేసి ఈ వ్లాగ్ ఛానల్ గురించి కూడా చెప్పాను అనమాట. 2 చెప్పాను తనకి. ఒక ఛానల్లో ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను, ఇంకో ఛానల్ అయితే ఇట్లా ఉంది, దగ్గరలో ఉంది అని చెప్పేసి. ఇంకా తను కూడా అన్నారు, అంటే నాకు ఎవరు సపోర్ట్ లేదండి, చిన్న పాపతోని ఇలా చేయాలి, మీరు ఇంకా 2 ఛానళ్ళు చేస్తున్నారు, ఇక్కడ వర్క్ చేస్తున్నారు, ఇంట్లో మళ్ళీ అన్నీ చేసుకొని, ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే లేరండి నేనే చేసుకొని వస్తాను అని చెప్పాను. అంటే మీరు చాలా అసలు ఎట్లా చేసుకోగలుగుతున్నారు, నాకైతే అసలు ఎవ్వరు సపోర్ట్ లేదు, మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాము, లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంకా మొన్నటి వరకు వేరే ప్లేస్లో ఉన్నాము. అయితే వేరే ప్లేస్లో ఉండి అక్కడ నుంచి ఇక్కడికి రీసెంట్గానే వచ్చాము. మాకు పేరెంట్స్ సపోర్టు, ఇన్లా సపోర్టు, ఎవరి సపోర్ట్ లేదు. ఒకవేళ మా పేరెంట్స్ వాళ్ళు చెప్పినా కానీ సపోర్ట్ అయితే చేయరు, అందరూ డిస్కనెక్ట్ చేసే వాళ్ళే కానీ సపోర్ట్ అయితే అసలు ఎవ్వరు చేయరు, మీకు అందరూ బాగానే సపోర్ట్ చేస్తున్నారు అనేసి అడిగారండి. అయితే ఇంకా అప్పుడు తను అడగగానే అవును కదా, నాకు చాలామంది సపోర్ట్ ఉన్నారు అనుకొని ఫస్ట్ నవ్వొచ్చింది, తర్వాత ఆలోచిస్తే అసలు ఇంకా ఏడుపు వచ్చింది, అసలు చాలా ఏడుపు వచ్చింది. కానీ ఏడవద్దు, ఎందుకు అంటే అది నా రాతలో లేని వాటి గురించి నేను ఎందుకు ఏడవడం అనిపించింది. ఇంకా నాకు అసలు ఇవన్నీ తలుచుకుంటే మళ్ళీ ఏడుపు వస్తుంది, కానీ ఇంకా నేను ఏడవకుండా చాలా కంట్రోల్ చేసుకున్నా. ఇంకా తను అడిగిందనమాట, ఇట్లా మళ్ళీ చూసేవాళ్ళు కూడా నేను మోస్ట్లీ ఇంట్లోనే చేస్తాను, పాప పడుకున్నప్పుడు కొన్ని ఫుడ్ వీడియోస్, బ్లాగ్స్, అలాగే కుకింగ్ అట్లాంటివే చేస్తాను. నాకు మెయిన్ ఇట్లా కెమెరా పెట్టి ఇట్లా బయట తీయాలంటే భయం అండి ఫస్ట్ అనేసి అది ఇదనే మాటల్లో ఇంకా చెప్పారనమాట. కొన్ని మాటలు అయితే చెప్పారు, నాకు ఇట్లా భయము, వాళ్ళు ఏమనుకుంటారో, పేరెంట్స్ ఏమనుకుంటారు అది ఇది అని చెప్పేసి. నేనైతే ఒక్కటే చెప్తానండి, తనకి ఒకటే చెప్పాను, పేరెంట్స్ ఏమనుకుంటారు మరి పట్టించుకోరు అన్నప్పుడు, పేరెంట్స్ ఏమనుకుంటే మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు, మీకు పట్టించుకున్నారు, బాగా చూసుకుంటున్నారు నా కూతురు అని మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు ఓకే, ఆల్మోస్ట్ తనేది నాది సేమ్ అనిపించింది నాకు. సో నేను అయితే నాకు ఇట్లా మాట్లాడాలి అనిపించింది. మీ పేరెంట్స్ మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు మీకు ఎందుకండి, వాళ్ళ గురించి అంత ఎందుకు పట్టించుకోవాలి? కాదనట్లే, పేరెంట్స్ని తక్కువ చేసి మాట్లాడకూడదు, కాదనట్లే, కానీ వాళ్ళు మిమ్మల్ని పట్టించుకున్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని మీకు అంటే మీకు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తే ఏంటి, మిమ్మల్ని డిస్కనెక్ట్ చేస్తే ఏంటి? ఇప్పుడు మీకు ఎవరికైనా డబ్బులే కావాలి, కరెక్ట్, తను కూడా ఇదే మాట అన్నది, నా దగ్గర డబ్బులు లేవని చెప్పి చిన్న చూపు చూస్తున్నారు, ఇక్కడ వరకు తన దగ్గర వరకు వస్తారు, కానీ మా చుట్టుపక్కలే ఈ సరౌండింగ్స్లే మా అన్నదమ్ములు అందరూ ఉంటారు, వస్తారు, కానీ నా దగ్గరికి వరకు రారు, ఇంకా నేను ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టాను అంటే అస్సలే రారు అనేసి ఇట్లా మాట్లాడిందనమాట. ఇక్కడి వరకు వస్తారు అంటే నాకు కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది కాబట్టి నాకు అనిపించింది, అవును, గట్టిగా చెప్పాను నేను తనకి, అవునండి ఇక్కడ వరకు వచ్చి కూతుర్ని చూడాలని వాళ్ళకి అనిపించలేదు, సో మీరైతే ఒక్కటే టార్గెట్, సంపాదించాల్సిందే, వాళ్ళు ఎవరికి ఏమనుకున్నా సరే మీరు సంపాదించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు, పట్టుదలతో చేయండి, నైట్ డే అనుకోకుండా మీరైతే వీడియోస్ చేసి సాధించండి, అంటే వాళ్ళు ఏమనుకుంటారో, ఎక్కువ ఫేమస్ అయిపోయినా కానీ ఏమనుకుంటారో మా వాళ్ళు అనేసి తను ఇంకా భయపడుతూనే ఉంది. నేను ఎంత చెప్పినా, తను ఎంత మోటివేషన్ చేసినా కానీ తను భయపడుతూనే ఉంది. అయితే ఏం లేదండి, మనకి వాళ్ళు బాధలో ఉన్నామంటే ఒక ముద్ద అన్నం పెట్టినప్పుడు, మనం మంచిగా ఉన్నప్పుడు వస్తారు, మనం ఏడుస్తున్నామంటే వాళ్ళు నవ్వుకుంటారు. ఇక్కడి వరకు వచ్చి ఇక్కడికి కూతురు గుర్తు రానప్పుడు వాళ్ళు ఏమనుకుంటే మీకేంటండి,
వాళ్ళ మొహం మీద కొట్టినట్టు, పని పడితే ఇంకా పెద్దవాళ్ళని అనకూడదు అలా కానీ చెప్పుతో కొట్టినట్టు బ్రతికి చూపించు అని చెప్పి తనకి చెప్పాను నేను గట్టిగా. అయితే ఆ తర్వాత ఒక 2 డేస్ తర్వాత వచ్చారు. నేను బాగా సిన్సియర్‌గా వీడియోస్ చేస్తున్నాను. నాకు రీచ్ కూడా వస్తుందండి. మీరు చెప్పినప్పుడు, మీరు చెప్పిన దగ్గర నుంచి నేను కూడా కొంచెం స్ట్రిక్ట్‌గా చేస్తున్నాను అంటే, ఏం కాదండి, మనం మొండిగా ఉండి పట్టుదలతో చేస్తే ఏదైనా సక్సెస్ అవుతాము. మీరు ఇలాగే చేసుకోండి అని కూడా నేను మళ్ళీ కూడా తనకి చెప్పాను. నేను ఇంకా ఎవరికైనా ఒక్కటే చెప్తా అండి. ఇప్పుడు మనని ఎవరైనా నెగ్లెక్ట్ చేస్తున్నారు, పట్టించుకోవట్లేదు. సపోజ్ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చూస్తే ఎవరికైనా బాధగానే ఉంటుంది. తను లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. కానీ మీ పిల్లలే కదా! ఒకప్పుడు తప్పు చేసినా గానీ తను తెలుసుకుంది కదా! తప్పు చేసినా తెలుసుకొని మళ్ళీ వాళ్ళు తప్పు చేసినప్పుడు గొప్ప కాదండి అది. తప్పుని తెలుసుకున్నప్పుడే అసలైన గొప్ప వాళ్ళవుతారు అని నా ఉద్దేశము. అంటే తెలిసి తెలియక ఎవరైనా తప్పులు చేస్తారండి. తప్పు చేయని మనిషి అనేది ఎవ్వరు ఉండరు. కానీ ఒకప్పుడు తెలిసి తెలియక ఏదన్నా అది లవ్ కావచ్చు, అట్రాక్షన్ కావచ్చు, తను ఎట్లాగో అప్పుడు లవ్ ముందు తన పేరెంట్స్ తక్కువ అనిపించొచ్చు. సో, తను లవ్ మ్యారేజ్ చేసుకుంది. కానీ తర్వాత పేరెంట్స్ అంటే పెద్దవాళ్ళు కదా! తను చిన్నది కాబట్టి ఏదో తప్పు చేసింది. సర్ది చెప్పి చేసుంటే తను ఏదన్నా మారేదేమో. తను కూడా అంటే ఉంటుంది కదా! ఒక్కొక్కరికి ఒక్కొక్క వెర్షన్ ఉంటది కదా! తర్వాత మాట్లాడడం, మాట్లాడకపోవడం అనేది కంప్లీట్‌గా అది మన పర్సనల్ చాయిస్. కానీ మాట్లాడుతూ కూడా ఒక్కొక్కరిని ఒకలా, ఇంకొకరిని ఇంకోలా చూడడం అనేది అది కంప్లీట్‌గా తప్పు. నేనైతే ఇలా చేయాలి, కానీ నా బంధువులు ఏమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమంటారో అనుకునే వాళ్ళకి ఒక్కటే చెప్తాను. చేసేయండి. మీరు చేయాలనుకున్నది చేసేయండి. ఇప్పుడు నిన్ను అనేవాడెవ్వడు ఒక ముద్ద అన్నం పెట్టడు. నువ్వు ఏడుస్తుంటే నవ్వుతాడు తప్ప ఎవ్వడు కూడా నీకు ఒక ముద్ద అన్నం పెట్టరు. నీ చుట్టాలు గానీ, పేరెంట్స్ గానీ, ఇంక్లూడెడ్ పేరెంట్స్. చూసారు కదా ఇందాక నేను చెప్పానా అలాంటి పేరెంట్స్. ఇక్కడ దగ్గర వరకు వచ్చి కూడా మనల్ని పట్టించుకొని మన పేరెంట్స్ కూడా మనకి ఒక రోజులో మనం బాధలో ఉన్నాము, మనం ఫైనాన్షియల్‌గా మనకి హెల్ప్ కావాలి అంటే ఒక్క రూపాయి కూడా ఎవ్వరు హెల్ప్ చేయరు. సో, మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన కాళ్ళపైన మనం నిలబడాలి. ఎస్పెషల్‌గా లేడీస్ అయితే హస్బెండ్ పైన కూడా డిపెండ్ కావద్దు. తన కాళ్ళ మీద తనే నిలబడాలి అనేది నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పున్నానండి. అంటే హస్బెండ్‌ని నెగ్లెక్ట్ చేయాలని కాదు గానీ, తన సంపాదన తను సంపాదించినా గానీ అంతో ఇంతో మనం కూడా సంపాదించాలి అనేదే నా ఆలోచన అనమాట. ఎవరిని ఎందుకు పట్టించుకోవద్దు అంటున్నానంటే, రేపటి నాటికి మన చుట్టాలు ఎవ్వరు అంత ఇది కారు గదా! అందుకని మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటే, అంటే మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. ఏ పనైనా సరే మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. ఒక్కసారి ఓడిపోవచ్చు. తర్వాత ఇంకో స్టెప్ ఎక్కుతాం. తర్వాత మళ్ళీ పడతామేమో, మళ్ళీ ఇంకో స్టెప్ ఎక్కుతాం. లాస్ట్‌కి ఎన్ని సార్లు పడ్డా అన్ని సార్లు ఎక్కుతూనే ఉంటాం. నువ్వు జీవితంలో ఓడడం అనేది అలవాటైపోయిందనుకో, అది నీకు ఫెయిల్యూర్ అనేది నీకు ఒక గుణపాఠం అయిపోతది. ఎప్పటికైనా నువ్వు సాధించి తీరుతావు. ఫర్ సపోజ్ కేఎఫ్‌సీ తనని చూసుకోండి. ఎన్నో బిజినెస్‌లు చేశారు. ఒక్కదానికి అసలు సంబంధమే లేకుండా చేశారు. నేను ఏదో బుక్‌లో చదివాను. అయితే తను ఒక బిజినెస్ రిలేటెడ్ అస్సలు సంబంధం లేకుండా ఎన్నెన్నో బిజినెస్ చేసి లాస్ట్‌కి కేఎఫ్‌సీ బిజినెస్‌లో తను ఎంత స్ట్రాంగ్‌గా ఎదిగారు. ఇది అయితే అందరికీ తెలిసే ఉంటది గదా! సో, మీరైతే ఏదో ఒకటి చేస్తూ ఉండండి. వీళ్ళేదో అన్నారు, వాళ్ళేదో అన్నారు, ఇంకెవరో ఏదో అన్నారు అనేసి అస్సలు పట్టించుకోవద్దండి. మనలందరినీ మన ఫ్యామిలీ ఏదైతే ఉందో, అంటే మన ఇన్‌లాస్ గానీ, మన హస్బెండ్, అత్తమామ, అమ్మ, నాన్న వీళ్ళు మనతోని బాగుండి, మంచిగా ప్రేమగా ఉండి, మంచిగుంటే నీ బాగు కోరేవాళ్ళు అయితే, వాళ్ళు ఎలా చెప్తే అలా నడవండి. తప్పు లేదు గానీ, ఇట్లా ముందొకలాగా, వెనకాల ఒకలాగా ఉండి, ఒకరిని ఒకలాగా, ఇంకొకరిని ఒకలాగా చూసే వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు. ఇలా వెంట్రుకతో సమానంగా తీసి పడేయొచ్చు నన్నడిగితే. అంతే. నేనైతే ఎవరిని పట్టించుకోవట్లేదండి. నా విషయానికొస్తే నేనైతే ఎవరిని పట్టించుకోవట్లేదు కాబట్టి, నేను అంతో ఇంతో నా విషయంలో నా పిల్లల్ని చదివించుకుంటూ ఇలా అంతో ఇంతో హ్యాపీగా అయితే ఉండగలుగుతున్నాను. అందరిని పట్టించుకుంటే మాత్రం నేను ఈ 4 గోడల మధ్యనే ఇలా కూర్చుండిపోవాల్సి వచ్చేది ఈరోజు. అర్థమవుతుంది కదా మీకు నేను చెప్పేది. ఎవరినైనా నేను పట్టించుకుంటే మాత్రం ఈ 4 గోడల మధ్య మాత్రమే నా జీవితం ముగిసిపోయేది. నేను ఎవరిని అంత పట్టించుకోవట్లేదు కాబట్టి నా లైఫ్ అనేది నా పిల్లల్ని చదివించుకుంటూ నేను ఒక అడుగు ముందుకేయగలుగుతున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్స్‌లో గానీ, ఇలా గానీ ఏదైనా చేయగలుగుతున్నాను అంటే, నేను ఎవరిని పట్టించుకోకుండా ఒక్క అడుగు అనేది ముందుకు వేశాను గనుక. ఆళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని అనుకుంటూ కూర్చుంటే మన లైఫ్ అక్కడ అయిపోతుంది. అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు గానీ, మనకు ఆపదలో ఉన్నప్పుడు ఎవ్వరు ఒక రూపాయి హెల్ప్ చేయరు. మనం చచ్చిపోతున్నామన్నా గానీ, ఎవ్వరు ఒక రూపాయి పెట్టేవాళ్ళు ఉండరు. పెడితే ఏదో అప్పో గిప్పో ఒక ₹10 ఇస్తుండొచ్చు. మళ్ళీ రాబందుల్లాగా వాళ్ళు పిక్క తింటూనే ఉంటారు. నా డబ్బులు అని పిక్కు తింటూనే ఉంటారు. కానీ ఎంత
సొంత పేరెంట్స్ కూడా డబ్బులు పెట్టనప్పుడు నీ స్టెప్ నువ్వు వేయడం అనేది కరెక్ట్. నీ సంపాదన నీకు ఉండాలి. ఏమంటారు, మహా అంటే ఒక మాట అంటారు, అవసరమా అని చెప్పి. అంతేగా నేను కొడతారా, నేను ఏమన్నా రప్ప రప్ప కొడతారా? కొట్టరు కదా. కొడితే కొట్టించుకో, పర్వాలేదు. ఒక దెబ్బ కొట్టారని చెప్పి అక్కడే ఆగిపోతే మాత్రం అసలు లైఫ్లో ముందుకు వెళ్ళలేము. అంటే కొట్టారు అంటే వాళ్ళు నీ మీద కేర్ తీసుకుంటున్నట్టే. కేర్ తీసుకుంటే కనుకనే నిన్ను కొట్టే రైట్స్ వాళ్ళకి ఉంటాయి. నీ మీద వాళ్ళకి ఎలాంటి కేర్ తీసుకోనప్పుడు నిన్ను కొట్టే రైట్స్ కూడా వాళ్ళకి లేవు. అర్థమవుతుందా? నిన్ను కొట్టే రైట్స్ ఉంటేనే వాళ్ళు నిన్ను కొట్టగలుగుతారు. లేదంటే అసలు నీకు చెప్పే రైట్స్, నిన్ను కొట్టే రైట్స్ కూడా వాళ్ళకు ఉండవు. నీకు చెడు కోరుకునే వాళ్ళు ఎప్పుడు నీకు వెనకాల ఉండి ఎంతసేపు గునుక్కోవడము, తిట్టడము ఇదే చేశారు తప్ప నీ ముందుకు వచ్చి ఎప్పుడు మాట్లాడరు, నిన్ను కొట్టరు, నేను ఏమీ అనరు. అర్థమవుతుందా? సో మన పని మనం చేసుకుందాం. మన పిల్లల భవిష్యత్తు మనమే కాపాడుకుందాం తప్ప ఇంకెవరో అమ్మేమనుకుంటుందో, అత్తేమనుకుంటుందో అని చెప్పి మన పిల్లల లైఫ్ని మనమే మన చేతులతో పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం స్టెప్ వేసి ఏదో ఒక పని చేసుకుంటేనే కనుక మన పిల్లల లైఫ్ అనేది బాగుంటుంది. మన హస్బెండ్కి కూడా అంత ఇంతో హెల్ప్ అవుతుంది. ఇంత అంటే మనం ఇప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి, ఈ సొసైటీ మారుతుంది, అన్ని రేట్స్ అన్నీ పెరిగిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో రెంట్స్ కట్టుకోవాలన్నా చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఓన్ హౌస్ ఏదైనా తీసుకోవాలన్నా కానీ ఇద్దరు వర్క్ చేస్తేనే మనం ఓన్ హౌస్ అనేది చేసుకోగలుగుతాం. అమ్మేమంటుందో అత్తేమనుకుంటుందో అంటే వాళ్ళు ఏం మనకు వచ్చి కొనియరు. ఏదైనా రేపటి నాటికి ఎక్కడైనా రెంట్ కట్టక ఇబ్బంది పడుతున్నామంటే కూడా ఒక రోజు రెంట్ అయితే కట్టరు కదా. మన పాటలేదో మనమే పడాలి. మనం ఉప్పు వేసుకొని తిన్నా, కారం వేసుకొని తిన్నా మనమే తినాలి. మన బాధలు మనం పడాలి. కాబట్టి వాళ్ళ బాధలు అయితే ఇప్పుడు ఏం వాళ్ళు పడట్లేదు. మన అత్తారింట్లో మనం ఎలా ఉన్నా మన బాధలు మనమే పడుతున్నాం, కానీ మన బాధలు సగం కూడా వాళ్ళు తీసుకోవట్లేదు. పైగా వాళ్ళ లైఫ్ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ కొడుకులు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీ అనేది వాళ్ళు సపరేట్గా ఉన్నారు. ఆడపిల్లలు సపరేట్గా చూసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఈ మాట. ఆడపిల్ల సపరేటు, అబ్బాయి సపరేటు అనే వాళ్ళ గురించి నేను ఈ మాట చెప్తున్నాను. ఇది అందరికీ గుచ్చుకున్నట్టు అనిపించవచ్చు, కానీ ఈ మాట అర్థమయ్యే వాళ్ళకి బాగా అర్థమైతే చాలు. ఇంకా అందరినీ ఉద్దేశించి అయితే ఈ వీడియో కాదు. కొంతమంది పేరెంట్స్ ఇట్లా చూస్తున్నారు, అమ్మాయిని సపరేటు అబ్బాయిని సపరేటు అన్నట్టు చూస్తున్నారు. వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియో పర్టికులర్గా చేస్తున్నాను. ఓకేనా? వీడియోలో ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి. ఎవరైనా నొచ్చుకుంటే కూడా సారీ అండి. ఓకేనా? ఏదో నాకు కొంచెం ఒక అమ్మాయి అడిగింది, నేను ఆ రోజు కొంచెం ఫీల్ అయ్యాను, నాకు ఏడుపు వచ్చింది. అంటే దానికి ముందు రోజు కూడా నాకు కొంచెం ఇన్సిడెంట్స్ పర్సనల్గా అనిపించాయి కాబట్టి ఇంకా నాకు కొంచెం బాధ అనిపించి ఇది ఆల్మోస్ట్ జరిగిపోయి 1 వీక్ అవుతుంది, కానీ నాకు ఎందుకో ఈరోజు కొంచెం ఖాళీగా ఉన్నాను, ఏం తోచక మాట్లాడాలి అనిపించింది. అవన్నీ గుర్తొస్తున్నాయి అనేసి చెప్పాను. అంతే అండి. వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.